కేరళలో మాత్రమే పండే సుగంధ పంటలను తన పొలంలో ప్రయోగాత్మకంగా పండించి మంచి ఫలితాలు పొందుతున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన ఈ రైతు తనకున్న పామ్ ఆయిల్ తోటల్లో అంతర్ పంటగా జాజికాయ పెంపకం చేపట్టి తోటి రైతులను ఆకర్షిస్తున్నారు. కేరళలో ఉన్న తన బంధువుల సహకారంతో మొక్కలను తెప్పించి అదనపు పెట్టుబడి లేకుండా సేంద్రియ వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ పంటలను విజయవంతంగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు అంబయ్య. దేశవాళీ ఆవులను పెంచుతూ వాటి వ్యర్థాలను సేద్యానికి వినియోగించడంతో పాటు పాల విక్రయంతోనూ ఆదాయాన్ని పొందుతున్నారు. కొత్తపల్లి మండలం ఎండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య సాగు అనుభవాలను మనము తెలుసుకుందాం పదండి. ఏ పంట సాగు చేసినా అందులో వైవిధ్యం ఉండాలి. తోటి రైతుల్లా అవే పంటలు పండిస్తే లాభమే ఉంటుంది చెప్పండి. స్థానిక నేలలు, వాతావరణం, నీటి సదుపాయాన్ని చూసుకుని కొత్త రకం పంటలు ఎన్నుకుని సేద్యంలో ప్రయోగాలు చేస్తేనే రైతులకు లాభాల మార్గం కనిపిస్తోంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాంటి ప్రయోగమే చేసి సత్ఫలితాలు పొందుతున్నారు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లికి చెందిన రైతు గుండ్ర అంబయ్య. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగులో ఉన్న సుగంధ ద్రవ్య పంటలను తన పొలంలో వినూత్నంగా పండిస్తున్నారు ఈ సాగుదారు. అదనపు పెట్టుబడి పెట్టకుండా ఇదివరకే సాగులో ఉన్న పామాయిల్ తోటలో అంతర పంటగా జాజికాయ సాగు చేస్తున్నారు. తెలుగు నేలపైన సుగంధ ద్రవ్యాలు పండుతాయని నిరూపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముళ్లపూడి కృష్ణారావు అనే రైతు పొలంలో జాజికాయ సాగు చూసి తన పొలంలోనూ సాగు చేపట్టాలని రైతు తెలిపారు. 5 ఏళ్ల క్రితమే అంబయ్య జాజికాయ మొక్కలు నాటారు. ప్రస్తుతం పంట దిగుబడి ప్రారంభమైంది. వీటితో పాటే మిరియాలు, ఎర్రవాగులి, ఎర్ర చక్కెరకేళి, కంద వంటి మొక్కలను పామాయిల్లో అంతరంగా పెంచుతున్నారు. పూర్తి ప్రకృతి విధానాలు అవలంబిస్తుండటంతో రైతు మంచి దిగుబడి అందిపుచ్చుకుంటున్నారు. ఒక్కో జాజికాయ చెట్టు నుంచి 5 నుంచి 10 కేజీల వరకు దిగుబడి అందుతోందని రైతు చెబుతున్నారు. నా పేరు గుండ్ర అంబయ్య అండి. మాది ఎండపల్లి గ్రామం. నేను 6 ఎకరాలు పామాయిల్ తోట వేసామండి. ఆర్గానిక్ చేస్తున్నాను. అయితే ఇంతకుముందు అరటి తోటలు అవి ఉండేయండి. గతంలోని లాభదాయకంగా లేక పామాయిల్ వేసాను అనమాట అండి. పామాయిల్ వేసిన తర్వాత మళ్ళీ ఆ అంతర పంటలు ఏమన్నా వీలవుతాయని చెప్పి చూస్తే అప్పుడు కంద వేసానండి. అన్న బాగుంటుంది అనుకుని అది లాస్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఏం చేశానంటే కోకో వేసామండి. కోకో వేసిన తర్వాత ఈ కోతులు ఇవి బాగా పాడు చేసేస్తుంటే మానేసి కోకో తీసండి ఈ మామూలుగా జాజికాయ జాపత్రి మొక్కలు వేసానమాట అండి. అంటే ఇవి నేను ముళ్లపూడి కృష్ణారావు గారు పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళానండి. ఆయన దగ్గర పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన వేస్తే చూసి ఏంటండి అని అడిగితే ఇవి ఖరీదు ఎక్కువైన పంటలు కాబట్టి మనకి బాగా ఉపయోగపడుతుంది, లేబర్ వర్క్ అవి కూడా తక్కువ అని చెప్పేసి అంటే నేను ఏం చేశానంటే అండి, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు కేరళలో ఉంటే అక్కడి నుంచి కొన్ని మొక్కలు తెప్పించానండి. తర్వాత ముందుగా ఆయన చెప్పిన వెంటనే మటుకి కడిపిలంకలో దేశవాళీ మొక్కలు కొన్ని తీసుకొచ్చానండి. అవి కూడా కాస్తున్నాయండి. ఇప్పుడు ఈ వెనకాల తెప్పించిన హైబ్రిడ్ ఇవి కూడా కాస్తున్నాయండి. అయితే దేశవాళీ మొక్కలకి 6 సంవత్సరాలు టైం పడుతుందండి. వీళ్ళు ఇచ్చిన హైబ్రిడ్ కేరళశ్రీ, విశ్వశ్రీ అని 2 రకాలు ఉన్నాయండి. వాళ్ళవి కేరళ వాళ్ళవి. ఈ 2 రకాల బంధువుల ద్వారా తెప్పించినప్పుడు ఇవి ముందుగా వచ్చినాయండి. వెనక లేట్గా తెప్పించాను. 4 సంవత్సరాలకి కాపుకి ఇవి వచ్చినాయండి. అవి 6 సంవత్సరాలకి అవి కాపుకి వచ్చినాయండి. అంటే వీటికి మనం మామూలుగా పెంట ఎరువులు అవి, దెబ్బ ఎరువులు అవి వేసుకోవాలండి. బాగా జీవామృతం వేసుకోవచ్చండి. తర్వాత ఈ మధ్యకాలంలో సివిఆర్ మెథడ్ అని చెప్పేసి వచ్చింది. మనకి ఏంటంటే అండి అది మట్టి సాయిల్ స్ప్రే చేసుకోవాలి. అది కూడా చేయించానండి. అప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసినాయి. ఈ సంవత్సరం వచ్చి మనకు కొంచెం ఎక్కువ కాసినాయండి. పేపర్లో చూసి షాపుల వాళ్ళే అడుగుతున్నారండి. అంటే మీరు మాకు వేస్తారా వేయరా అని చెప్పేసి అడిగితే మీకు వేస్తామండి అని చెప్పేసి అన్నాను. తర్వాత ఇవి ఏంటంటే మనకి ట్రక్కులు అయ్యే అవసరం లేదండి. ఎంత కాసినా మనం బండి మీద తీసుకెళ్ళి షాప్కి వేసేసుకోవచ్చు. ఖరీదైన పంట. తర్వాత వచ్చి మనకి ఇది కేజీ వచ్చి జాపత్రి 2500 వరకు ఉందండి. 2000 నుంచి 2500 మధ్యలో ఉంది. కాయ వచ్చి మనకి 800 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉన్నాయి. ఇది ఖరీదైన పంట కాబట్టి మనం సులువుగా చేసుకోవచ్చండి వ్యవసాయం. పండించడం ఒకెత్తైతే పంటను అమ్ముకోవడం ఒకెత్తు. కొత్త పంటల సేద్యం అనగానే ముందుగా మార్కెట్లో డిమాండ్ ఎంతవరకు ఉందనే సందేహం రైతులకు కలుగుతోంది. మరి ఈ జాజికాయ పంట మార్కెట్ ఎలా ఉంది? రైతు అంబయ్య పంటను ఎలా అమ్ముకున్నారు? రాబడి ఎలా ఉంటుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మార్కెట్లోనూ ఈ పంటకు మంచి డిమాండ్ ఉందన్నారు ఈ సాగుదారు. పండిన పంట తానే స్వయంగా స్థానిక దళారులకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు వ్యాపారులే పొలం వద్దకొచ్చి పంట కొనేందుకు ఆర్డర్లు ఇస్తున్నారన్నారు.
మార్కెట్లో జాపత్రి కేజీ 2,500 రూపాయలుండగా జాజికాయ కేజీ 1,000 రూపాయలు పలుకుతోంది. ఇవి ఎకరానికి ఒక 80 మొక్కల వరకు వేసుకుంటే బాగుంటుందండి. మెయిన్గా వీటికి పాక్షిక నీడ కావాలండి, బాగా చల్లదనం కావాలి, నీడ కావాలి. తోట పంటల్లో అయితే బాగుంటుందండి. అంటే కొబ్బరి, ఆయిల్ పాము ఇటువంటి వాటిల్లో అయితే కొంచెం బాగుంటుందండి మనకి వేసుకోవడానికి. వీటికి చల్లదనం అది బాగా ఉంటుంది. ఎప్పుడు నీరు చెమ్మ అది ఎక్కువగా ఉండాలండి, చెమ్మ ఆరిపోకూడదు. చెమ్మ అంటే చల్లదనం కోసం కంపల్సరీ ఉంచాలి. తర్వాత వీటికి అదండి నేను పంచగవ్య కూడా వేయించానండి మొక్కలకి. అది కూడా మంచి గ్రోత్ ప్రమోటర్ అండి పంచగవ్య. దేశ ఆర్గానిక్లో అదొక భాగం పంచగవ్య. అలాగే సివిఆర్ మెథడ్లో మట్టి సాయిల్ కూడా చేయించాను. ఇంకప్పటి నుంచి ఇవి బాగా కాస్తున్నాయండి. మనకి ఏంటంటే పొట్టిగా ఉండే రకాలు ఈ కేరళశ్రీ, విశ్వశ్రీ అని ఈ రకాలు బాగుంటాయండి మన తోట పంటలో వేసుకోవడానికి. పొట్టిగా ఉండి పొదమోడలు అవుతున్నాయండి ఇవి మనకి రైతాంగానికి. ఇవి ఈజీ మాట అండి. మిగతా ఐటవే మొక్కల కన్నా ఈ పొట్టి రకాలు ఇవి బాగుంటాయండి. మనకి రైతాంగానికి ఈజీ, వర్క్ కూడా తక్కువ. ఎప్పుడన్నా వీటికి అన్నా చిన్న పెయిన్ చలికాలంలో పడుతుందండి. ఈ పెయిన్ మామూలుగా ఏంటంటే దానికి పెద్ద సమస్య కదండి. ఇది ఒక మెడిసినల్ ప్లాంట్. అంతగా కాకపోతే దశపత్ర కషాయం ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోద్దండి మనం. ఇంకా వీటికి మందులు వేసి స్ప్రే చేయాల్సిన అంత అవసరమే లేదండి. ఎక్కువగా మనం బలం చేసుకుంటే కింద దెబ్బ ఎరువులు అవి ఇచ్చుకుని బాగా గ్రోత్ తయారు చేసుకుంటే బాగా కాస్తున్నాయి మనకి. ఇదండి మిగతా వ్యవసాయాల కన్నా ఇది సులువైన వ్యవసాయం. లేబర్ వర్క్ అది తక్కువ అండి వీటికి. అంతర పంటగా జాజికాయ సాగు మంచి లాభాలిస్తూ ఉండడంతో తోటి రైతులు ఈ పంట సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచనలు చేస్తున్నారు. సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. అంతర పంటగా జాజికాయను సాగు చేసుకుంటే ప్రధాన పంట కన్నా ఎక్కువ లాభాలు ఈ పంట ద్వారా పొందవచ్చని రైతు తెలిపారు. ఉద్యాన శాఖ ద్వారా తగిన సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తూ సబ్సిడీ మీద మొక్కలు పంపిణీ చేస్తే ఇటువంటి వినూత్న పంటలకు రైతులు ముందుకొస్తారని రైతు తెలిపారు. ఇంక వేరే ఇబ్బందులు ఏమి ఉండవండి వీటికి. కోతులు ఏంటంటే కొంచెం అటు ఇటు గెంతుతాయండి, తినవుగానే అవి కోతులు తినవండి. ఇవి పీకవు, అటు ఇటు గెంతుతూ ఉంటాయండి మొక్కల మీద, అంతే తప్ప పాడు చేయవండి వీటిని. మనకి బాగా ఏంటంటే ఇది సులువైన పంట అండి. ఇప్పుడు వచ్చే పంటల్లో మనకి ఈజీ అయిన పంట. అదే ఈ కేరళశ్రీ, విశ్వశ్రీ ఈ రకాలు ఏంటంటే మన 4 సంవత్సరాలకే కాపు వచ్చినాయి. ఇవి వేసుకుంటే మనకి రైతాంగానికి త్వరగా కాపు వస్తాయి. తర్వాత మనకి పుట్టి రకాలు పొదమోడలు అవుతున్నాయండి. ఇలాగ హైట్ తక్కువ అవుతున్నాయి. మామూలుగా మిగతా రకాలు ఏంటంటే హైట్ ఎక్కువ అవుతుందండి. పామాయిల్ చెట్టు అంతా హైటు 20 అడుగుల హైటు కూడా అయిపోయినాయండి అవి నేను వేసిన మొక్కల్లో. వీటిల్లో మటుకి కేరళశ్రీ, విశ్వశ్రీ మటుకి పుట్టి రకాలుగా ఉండి బాగా వస్తున్నాయండి, బాగా కాస్తున్నాయి. అదండి. అంటే నేను అయితే ఆర్గానిక్ చేస్తున్నానండి. మిగతా వాళ్ళు మరి ఎలా చేస్తున్నారో తెలీదు. అందువల్ల నేను ఈ వ్యవసాయం పెడదామని మరి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి కనీసం మనకి సబ్సిడీ ఇవి మొక్కలు కొనాలంటే 450 అవుతుందండి. ఇవి ఏమైనా సబ్సిడీ ఇస్తే రైతాంగానికి చాలామంది రైతులు ముందుకు వచ్చేటట్టు ఉన్నారు తోట పంటలు వేసుకోవడానికి. అదండి దీనికి కావాల్సినవి. వాళ్ళు సబ్సిడీ ఇస్తే రైతులు ఇంట్రెస్ట్గా వేయగలరు. హార్టికల్చర్ ఏవో మేడం గారిని అడిగితే గుంతలు తీయడానికే ఉన్నాయి కానీ మా ప్లాంటేషన్ సబ్సిడీ లేదు, ఏది కూడా లేదు మా దగ్గర, అన్నీ ఆర్బీకేకే ఇచ్చేసారు, మా దగ్గర ఏమీ లేవని చెప్పేసి అంటున్నారు మేడం అని అడిగితే. మా హార్టికల్చర్ హెచ్ఓ మేడం గారిని అడిగితే అలా అని చెప్పేసి అన్నారండి. ఏదేమైనా మరి ఇప్పుడు ఈ వీడియోలన్నీ చూసి పేపర్లో గట్రా చూసి మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగుతున్నారండి. చెప్తున్నాను వాళ్ళకి కూడా ఇలా తోట పంటలు వేసుకుంటే మంచిదని. తెలంగాణ కమిషనర్ ఆఫీసు వాళ్ళు కూడా ఫోన్ చేశారండి. వాళ్ళకు కూడా ఇవి ఇంట్రెస్ట్ బాగా ఉందని చెప్పేసి వాళ్ళు ఏదో ఏరియా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మనకు కూడా మరి మన ప్రభుత్వం కూడా మరి ఏమైనా కమిషనర్ ఆఫీసుని తెలుసుకుని అక్కడ మనకి ఏదో ఒక విధంగా సబ్సిడీలు ఇస్తే రైతాంగం బాగా ముందుకు వస్తారు వేయడానికి.